సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. ఈ రోజు వచ్చేసి టైట్గా పొలం దగ్గరికి వచ్చేసినాం. పొద్దున్నే లేచినాం, టీ తాగినాం, అయ్యామంటారు అట్లు తిన్నాం, వాటర్ చూన్నీకే. సో ఇక్కడ అక్కడ వాటర్ యూస్ చేసుకొని వెళ్ళిపోదాం. సో చుట్టూ అయితే ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉన్నది. ఇక్కడ గుట్టు ఉండాలి, అది కనిపిస్తలేదు. చూడండి ఎంత ఫాగ్ ఉన్నదో. మీ అందరికి తెలిసి ఇక్కడ గుట్టు ఉండాలి, అసలుకే కనిపిస్తలేదు. అది ఫుల్ ఫాగ్ వచ్చేసింది అనమాట. ఈ రోజు నిన్నగాని వచ్చింది, ఈ రోజు గాని వచ్చింది. సో మేము ప్లాన్ ఏం వేసినాం అంటే రేపు ఆ గుట్ట ఎక్కుదామని ప్లాన్ వేసినాం. ఉంటే అది ఎక్కినాక పైనుంచి చుట్టూ ఏమన్నా కనిపిస్తుందా కనిపించదా తెలియదు. మొత్తం ఫాగే ఉన్నది, ఆ గుట్టే కనిపిస్తలేదు నుంచి. ఇక పైకి ఎక్కినాక చుట్టూ ఏం కనిపిస్తుందో నాకైతే డౌటే, కానీ ఎక్కాలి. అదే మన టార్గెట్. 2025 అనే చెప్పిన ఎక్కాలని. 2026 వచ్చింది, అయినా ఎక్కలేదు. 60 days ఛాలెంజ్ ఎక్కలేదు కాబట్టి 365 days ఛాలెంజ్లు అయితే ఖచ్చితంగా ఎక్కేద్దాం. అది ఎక్కి దిగనీకి ఎంత టైం పడుతుంది అన్నది ఐడియా లేదు. నేను అనుకుంటున్నా 4 hours పడుతుంది అనుకుంటున్నా. అడిగి పోయి ఎక్కి ఆడ కొంచెం టైం స్పెండ్ చేసి దిగేసరికి. సో గైస్, మనమైతే ఇంకో పొలం కాడికి వచ్చేసినాం. సో ఈడ చూడండి 3 బుంగలు పడ్డాయి. 3 బుంగలు పడ్డాయి మొత్తం. సో చూడండి వాటర్ వెళ్ళిపోతున్నాయి కిందికి. కట్టేద్దాం. సో ఇట్లుంటాయి అన్నమాట. ఇక్కడ ఇది కట్టేయాలి. ఇప్పుడు మొత్తం తొక్కేయాలి. అక్కడ చూడండి ఎట్లా పడ్డదో మొత్తం పెద్దగా. ఇదంతా ఊడిపోయాలి. ఇట్లా బుంగలు ఉంటే ఏమవుతుందంటే వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో మెయిన్గా మనకు వరిసేనికి కావాల్సింది వాటరే కాబట్టి సో అవన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకే పోకుండా బుంగలు దుక్కేసేయాలి. టైం టు టైం వాటర్ పెట్టుకోవాలి. అండ్ ఈ మడి చూడండి సగం వరకే ఉన్నది, సగం వరకు పోయింది. సో ఒడ్లు మంచిగా మొలవలవు. ఆంచటు ఉన్నది, ఇంచిటు మొత్తం పోయినది. అండ్ పైన మళ్ళీ అక్కడ పోయినాయి. ఇక మొలవనీకే ఒడ్లు చల్లిండి కానీ అవి మొలుస్తలు. సో అందుకే ఏదైనా ఫస్టే ప్రాపర్గా చేసుకోవాలి, నీట్గా టైం టు టైం. అండ్ కలుపు కానీ ఎక్కువ ఉన్నది, కలుపు మంది కొట్టినా పూర్తిగా చావలేదు. మళ్ళీసారి అయితే ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి చెరువు. సో చెరువు అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంతకుముందు ఆ కింది మడిగానే మునిగేది ఆ మడి. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయినాయి. మొత్తం తేటగా ఉన్నది చెరువు, క్లీన్గా. ఒక బోట్ ఉంటే మంచిగా తిరగచ్చు, బట్ లేదుగా. అండ్ ఇక్కడ గుట్ట చూడండి ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నది. ఇక్కడ ఆ మంచుకు సన్న బ్రో వచ్చిండు, ఇక బయటకు వెళ్తుంది నిమ్మలంగా. గైస్ ఇంటికైతే ఎప్పుడో వచ్చేసినాం, వచ్చి ఫుడ్ తిన్నా. సో అసలు టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకే అర్థం కావట్లేదు ఏందిరా నాయన ఈ టైం ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. సో డే ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల టైం దబ్బిన అయిపోతుంది. అండ్ అలానే మనకు ఫార్మింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అటు వెళ్ళిపోయినామంటే కథ మీకు ఎప్పుడు పోవాలనో తెలియదు, ఎప్పుడు రావాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. అందుకే టైం దబ్బిన అయిపోతుంది. సో రేపటి నుంచి డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాం. ఇయర్ మొత్తం ప్లాన్ చేసుకున్నా, బట్ డేని ప్లాన్ చేసుకోలే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళి మొత్తం వాటర్ చూసేసుకొని, సో మోటార్లు నీళ్ళు పట్టిన లేవు అన్నది చూసేసి వచ్చేద్దాం. ఇక ఇక్కడ బిస్కెట్ ఏమైందంటే కరెంటు పొద్దున్నే వచ్చినాం కదా, అప్పుడు 11కి పోయినది. సో 11కి పోయిన కరెంటు ఇప్పుడు 3కి వచ్చినది. సో అందుకే పొలం ఇంకా పట్టలేదు. సో అటు ఇటు మలపాల్సిన అవసరం అయితే ఏం లేదు, రేపు మలుపుకోవాలి. ఇప్పుడు 5:30కి మళ్ళీ కరెంటు పోతుంది కాబట్టి పట్టేస్తుంది అంతా, నో ప్రాబ్లం. ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుందాం ఇక పోయి. సో గైస్, మనమైతే డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చాలా సింపుల్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఒక డేలో ఒక ఇంపార్టెంట్ పని ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ పనే మన గోల్ అన్నమాట. ఒక రోజులో ఒక మెయిన్ గోల్ని అయితే డిసైడ్ అయిపోవాలి ఫస్ట్. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ గోల్ ఫినిష్ కావాలి. సో అలాగే మనకు వచ్చేసి ఒక డేలో 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ మార్నింగ్, తర్వాత ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. అండ్ ఒక డేలో మన ఇంపార్టెంట్ పనులన్నీ పక్కన పెట్టి చేసేది మొబైల్ వాచింగ్ అనమాట. సో మనం రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం పొద్దున్న లేవగానే. సో ఆ రీల్స్ మనకేమేమి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో ఆ డిస్ట్రాక్షన్స్ మొత్తం బంద్ చేసుకోవాలన్నమాట. సో ఆ డిస్ట్రాక్షన్స్ దూరం చేసుకోవడానికి ట్రై చేయాలి. మెయిన్ మన టాస్క్ మీదనే ఫోకస్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి నేను అనుకున్న పని కంప్లీట్ అయిందా లేదా అన్నదే టార్గెట్. సో అది మనం కంప్లీట్ చేసామంటే సక్సెస్ఫుల్ డే అన్నమాట మనకి అది. అండ్ అలాగే ఈరోజు మనకు ఏది వర్క్ అయింది, ఏది ఫెయిల్ అయింది, రోజు అలా 1% ఇంప్రూవ్ అయినా చాలు
సో ఒక 10 రోజులలో మనకు మొత్తం అర్థమైపోతుంది అన్నమాట. మన మిస్టేక్స్ ఏంది, మనం ఏం చేస్తే బాగుపడతాం అన్నది. అదే ప్లాన్ ఇప్పుడైతే మనం వేసేసుకుందాం. సో మనకు ఫార్మింగ్ కాబట్టి ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు ఒక బిజీ పని చేస్తున్నా సరే అది పక్కకు పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. డిసిప్లైన్గా ఉండటానికి ట్రై చేద్దాం మనం వేసిన టైం టేబుల్లా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మనం ఈరోజు ఏం చేసినాం, ఏది సక్సెస్ అయింది, ఏది ఫెయిల్ అయింది, నెక్స్ట్ డే ఏం చేయాలి అన్న ప్లాన్స్ అయితే నడుస్తాయి అన్నమాట. సో అట్లా డే బై డే 1% అన్న ఇంప్రూవ్మెంట్ అయిపోదాం. ఓకే, అక్కడ ఎందుకు చూసి చెప్తున్నంటే మీకే చూపిస్తాం. ఇదే అన్నమాట నా ప్లాన్ పద్ధతి మొత్తం గోడ కంటిచ్చేసి ఉంటాయి. అట్లా ఎదురుగా ఉంటే ఎమ్మటే చూసేసుకొని ఏం చేయాలనో ఆలోచిస్తాం. అదే ఫోన్లో ఉంటే టైం టేబుల్ ఓపెన్ చేయాల్సింది ఆపేసి రీల్స్ స్క్రోల్ చేస్తాం అన్నమాట. సో అందుకే అట్లా ఎదురుగా పెట్టేసుకున్నా. ఏదున్నా ఇట్లా చూసుకోవచ్చు, ఇక వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ టైం చూసుకోవచ్చు, అయిపోతుంది. ఫైనల్గా అడ్డాకాడికి అయితే వచ్చేసినాం. సో ఎవరు లేరు, వస్తారన్నమాట మెల్లగా ఇక ఒక్కొక్కరు. వాళ్ళు వచ్చేలోపు నైట్ అవుతుంది, సల్లిమంటే వేస్తాం ఇక. గమ్మ తీస్తుంది రియలకి వాళ్ళని ఇంకా తీయాలి. సో గైస్ అందరు వచ్చినారు, బజ్జీలు తిందాం అనుకున్నాం కానీ ఆడ షాప్ క్లోజ్ ఉంది ఇవాళ. సో బ్యాడ్ లక్ అనమాట, రేపు తిందాం బజ్జీలు. సో గైస్ మీరు ఏదైనా చేయాలంటే ఒక ప్రాపర్ ప్లాను పద్ధతి అన్నీ ఉంటే సక్సెస్ అవుతారు, లేకుంటే ఇట్లనే ఆగమవుతారు అన్నమాట నాలాగా. అందుకే ప్లాన్ చేసుకోరు, ఏదైనా ప్లాన్ చేసుకొని పద్ధతిగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాక ప్లాన్ చేసుకోండి, సెట్ అవుతుంది అది. సో గైస్ టైం వచ్చేసి టైం టేబుల్ ప్రకారం 7 అయింది. ఇక మనమైతే చూపిరా టైం చూపిరా తేరా మరి 7:15 అంటే దగ్గర 7 ఇంటికి పోవాలి ఇక. సో లెట్స్ గో, ఇక ఇంటికి పోయి మన పనులు మనం చేసుకుందాం. పద్ధతిగా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. టైం టేబుల్ వేసిన 7 వరకు లిమిట్ ఉంది అలా అందుకే. సో గైస్ ఇంటికి వచ్చి ఫుడ్ తిని వీడియో అయితే ఎడిట్ చేసేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదో ఒకటి కొత్త స్కిల్ నేర్చుకుందాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.